తమ చుట్టూ తాము తిరగడం ఆత్మ ప్రదక్షిణ. ఇంట్లో చేసే పూజ సమయంలో మాత్రమే ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలట. దేవాలయాలలో మాత్రం ఆత్మ ప్రదక్షిణ చేయకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి ధ్వజస్తంభం వద్దకు చేరుకొని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ. ఇక మరొకటి అంగ ప్రదక్షిణం. అంగ ప్రదక్షిణం అంటే మన సాత్విక అవయవాలు మొత్తం భూమికి దొర్లుకుంటూ చేసే ప్రదక్షిణమే అంగ ప్రదక్షిణం. ఇక పరమాత్ముడు కొలువుండే కొండ చుట్టూ చేసే ప్రదక్షిణ కొండ ప్రదక్షిణం, గిరి ప్రదక్షిణ అని కూడా అంటారు. ఇక ప్రదక్షిణను మనం శాస్త్రీయంగా పరిశీలించినట్లయితే ఎడం వైపు నుంచి సాగిస్తాం, అంటే క్లాక్ వైజ్. మన శరీరంలో హృదయం ఎడమ వైపునే ఉంటుంది. అందువల్ల మనం ప్రదక్షిణ ఎప్పుడు ప్రారంభించినా ఎడమ వైపు నుంచే ప్రారంభిస్తాం. ఎడమ వైపు ఎందుకు అంటే శరీరానికి ఒత్తిడి తగ్గుతుంది, హృదయంపై స్ట్రెస్ పడదు, తద్వారా శాంతి లభిస్తుంది. భూమి కూడా శక్తి వలయం. ఇది జియో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. అంటే భూమి ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు ఒక శక్తి ప్రవాహాన్ని కలిగి ఉంటుంది. అయస్కాంత శక్తి ప్రభావం అది. దీనినే జియో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటారు. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. మన సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, పర్వదినాలు వీటన్నిటి కోసం మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.